అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మనకి లాస్ట్ 10 days నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని, మత్తు పదార్థాలని, హెరాయిన్, కొకైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే. ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు. ఆ డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు మనం 1 week బ్యాక్ ఒక ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం. ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మన హకీర్ రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని కూడా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం, ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో. దానిలో లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు, జీఆర్పీ, ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాదిరి ఇవాళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ 4 ఆర్గనైజేషన్లు ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ రిఫైన్డ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ కాకోకుండా పకడ్బందీగా వ్యూహాత్మకంగా మనం వీళ్ళంతా కూడా పట్టుకుని ఫర్దర్గా గంజాయి ట్రాన్స్పోర్ట్ కాకుండా చూడడానికి ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం. ఇదండి ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఒక బ్యాగ్లో దొరికిన ఆ పర్సన్ని, ఆ వ్యక్తిని ప్లస్ ఆ గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. ఇది మామూలుగా గంజాయి ఒక లీఫ్లా ఉంటుంది. దాన్ని గంజాయి మామూలుగా తయారు చేసి గంజాయిగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాగ్ కావాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ బ్యాగో లేదంటే హ్యాండ్ బ్యాగో లేదా క్యారీ బ్యాగో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మెల్ట్ చేసేసి ఒక లిక్విడ్ కాకుండా మామూలుగా సాలిడ్ చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ పదార్థాన్ని ఇలాగ ప్యాకింగ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇదైతే మనకి తక్కువ స్పేస్లో ఒక చిన్న బ్యాగ్లో తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఈ విధంగా మనం తయారు చేసినట్టు.